ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బొమ్మలు చాలా మంది తయారు చేసిస్తే నేను గిఫ్ట్గా ఇచ్చాను అని ప్రేమ్ రమాదేవికి చెప్పేస్తూ ఉంటాడు. 25 సంవత్సరాల పెళ్లి రోజు పండుగ ఉంటాయి కాబట్టి ఈ ఇంట్లో ఉన్నాము. ఇక ఆ ఫంక్షన్ అయిపోయింది కాబట్టి మేము వెళ్ళే తీరాలి అని వాళ్ళకి ఆ రీజన్ చెప్పేసి రోజా చెప్పినట్లు వాళ్ళు బాగులు పట్టుకొని బయలుదేరడానికి చామంతి చామల హాల్లోకి వచ్చి హర్షకి భానుకి అందరికీ చెబుతూ ఉంటారు. వెళ్ళకండి అమ్మ, మీరు చాలా మంచివాళ్ళు, ఇక్కడే ఉంటే బాగుంటుంది. రమతో నేను మాట్లాడతాను, ఇక్కడే ఉండండి అని హర్షవర్ధన్ చెబుతాడు. లేదు, మాకు పని ఉంది, మేము వెళ్ళి తీరాల్సిందే అని చామంతి చెబుతుంది. చామంతి వెళ్ళిపోతున్నందుకు ప్రేమ చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అంటూ రమాదేవి అక్కడికే వస్తుంది. ఈ బొమ్మలు నువ్వే తయారు చేసి ఇచ్చావని నాకు తెలిసిపోయింది. అసలు ఈ బొమ్మ మెడలో ఉన్న ఆ నగని అచ్చు గుద్దినట్లు ఎలా గీయగలిగావు? రాజావారికి రాణి వారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చెప్పు చెప్పు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. అంటే నేను మా అమ్మ ఒక స్కూల్లో పనిచేస్తూ ఉన్నాము. అప్పుడు రాజావారు రానివారు తరచుగా వచ్చేవారు, అది గుర్తుపెట్టుకొని గీశాను అని చామంతి చెబుతూ ఉంటుంది. లేదు, ఎప్పుడూ చూసి గీసినట్టుగా లేదు, పక్కన పెట్టుకొని గీసినట్టుగా ఉంది అని రమాదేవి అంటుంది. లేదు లేదు, నేను అది గుర్తుపెట్టుకొనే గీశాను అని చామంతి చెబుతూ ఉంటుంది. వాళ్ళు చెబుతుంటే నవ్వు ఏంటి రమ అని హర్ష అరుస్తూ ఉంటాడు. అన్నందుకు రాణి వాళ్ళు ఆ నగని ఇంట్లో పెట్టుకునేవారా, లేకపోతే లాకర్లో పెట్టుకుంటూ ఉండేవారా, వేసుకొని తిరిగేవారా అని రమాదేవి అడగటంతో లేదు, ఎప్పుడు ఇంట్లోనే పెట్టుకునేవారు అని శ్యామల మూగ సైకిల్తో చెబుతూ ఉంటుంది. ఇంట్లో పెట్టుకునే వాళ్ళు మీకెలా తెలుసు అని